నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన ముఖ్యమంత్రి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం. పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆటో స్టాండ్ ని వృత్తిగా భావించి 45 ఏళ్లుగా సేవలందిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పేద ఆటో కార్మికుడుకు సంస్థ అండగా నిలిచింది. మేడేను పురస్కరించుకుని స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందజేసి ఉదారతను చాటుకుంది. కొత్త గాజువాక బీసీ రోడ్లోని వెంకటదుర్గ పైడిమాంబ ఆటో స్టాండ్ వద్ద ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి చేతుల మీదుగా వీటిని అందజేశారు. సుదీర్ఘ కాలంగా స్టాండ్ వద్ద సేవలు అందిస్తూ ఆటో డ్రైవర్లకు తోడ్పాటు అందిస్తున్న కన్నా బాబుని అభినందించి సత్కరించారు. ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బుజ్జి మాట్లాడుతూ పేదరికంతో కన్నబాబు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి రావడంతో ఇదోతికంగా సాయం అందించారని తెలిపారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవటమే ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఊరుకోటి సన్యాసిరావు, శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఫైనాన్స్ అడ్వైజ్ బాగా వినండి. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ గతంలో ఇదే స్టాండ్ లో శ్రీరామ్ ఓకే ఓకే అని అయినటువంటి శ్రీ దాసరి బుద్ధి గారికి కూడా మన స్టాండ్ తరఫున అలాగే మన కార్మికుల తరఫున కూడా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం, గర్వించదగవలసిన విషయం ఏంటంటే ఇవాళ కార్మిక దినోత్సవం సందర్భంగా అలాగే ఈ రోజు వైజాగ్ సీపోర్ట్ లో ఒక దేవుడు ఉన్నారనమాట. ఒకరోజు ఆయన్ని పిలిచి ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. వైజాగ్ సీపోర్ట్ అంటే మీకు తెలుసో తెలీదో, కాన్వెంటేషన్ అప్ వెళ్తుంటే డౌన్లో ఉంటుంది. వైజాగ్ సీపోర్ట్లో ఒక ఆయన పిలిచి నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు ఇలా జీవించు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో మనకు కష్టం వచ్చినప్పుడు కానీ ప్రతి కుటుంబానికి కూడా ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. అలాంటి ఈయనకి గాడ్ ఫాదర్ ఒక దేవుడు. ఇక్కడ పేరు అప్రస్తుతం, ఆయనకి అలాంటి ఇష్టం ఉండవు. ఆయన పేరు ప్రతిష్టలు కానీ పేరు చెప్పలేదు. ఆయన మీద అభిమానంతో, ఆ దేవుడి మీద అభిమానంతో ఈ రోజు నుండి మొదలుకొని ఆయన పుట్టినరోజు 4వ తారీఖు అనమాట. ఆయన పుట్టినరోజు 4వ తారీఖు. 1వ తారీఖు మేడే సందర్భంగా మన కన్నబాబు గారికి ప్రతిరోజు కూడా బుద్ధిగా చూశారనమాట. చాలా సందర్భాల్లో గాజువాక నా దగ్గరికి వస్తున్నప్పుడు చూసి శ్రీనివాస్ గారు, కన్నబాబు గారు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అన్నారు. నాకు తెలియకుండా నన్ను ఈయన అడిగితే నేను అప్పారావుని అడిగాను, ఏంటి తమ్ముడు ఏంటి ఈ పరిస్థితి ఏంటంటే ఈయన చాలా హార్డ్ వర్క్ అన్నయ్య అని చెప్తే నేను మళ్ళీ బుజ్జి గారు చెప్పడం జరిగింది. అయితే సందర్భం రావాలి కదా, ఏదైనా ఏ పని చేయాలనే సందర్భం రావాలి కాబట్టి మేడే సందర్భంగా తమ్ముడు వీళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అంటే ఏదో ఇచ్చేయడం కాకుండా అన్నీ ఇవ్వాలి, అన్ని వస్తువులు ఇవ్వాలి. ఫ్రూట్స్ ఇవ్వాలి, కాయగూరలు ఇవ్వాలి, రైస్ ఇవ్వాలి, పప్పు ఇవ్వాలి, ప్రతిదీ ఇవ్వాలని చెప్పేసి బుజ్జి గారు అప్పారావు గారు చెప్పడం, ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఎంతో ప్రత్యేకంగా మనందరూ కూడా ఒక అన్నదమ్ముడు. ప్రతిరోజు మనం ఏమని పాల దగ్గర టీ తాగుతూ చక్కగా ఆనందంగా మనం ఆహ్లాదకరంగా మన కుటుంబానికి ఒక ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాసరి బుజ్జి గారు దేవుడు. దాసరి బుజ్జి గారికి ఎవరైతే దేవుడు ఉన్నారో ఆయన నిండు నూరేళ్ళు ఎంతోమందికి ఆయన ఆదర్శం. ఆయన దేవుడు అని అన్నారంటే అర్థం చేసుకోండి. దాసరి బుజ్జి గారికి కాదు, ఎంతోమందికి ఆయన ఆదర్శం. ఈరోజు
అంటే ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం అనమాట. కాబట్టి ఆ దేవుడి పుట్టినరోజు సందర్భంగా దాసరి బుజ్జి గారు 1వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమం, 2వ తారీఖు స్వామి వివేకానంద ట్రస్ట్లో పిల్లలకు విందు భోజనం, 3వ తారీఖున 3 ట్రస్టుల్లో అందరికీ పండ్లు పంపిణీ, 4వ తారీఖుని మహిళలకు చీరల పంపిణీ ప్లస్ మొక్కల పంపిణీ ప్లస్ విందు భోజనం, అది ఎన్నుమామ గుడికాట. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీ కుటుంబాలను చల్లగా ఉండాలని మీడియా సందర్భంగా ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు 2 సార్లు కాదు. మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన ముఖ్యమంత్రి. హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమటలు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని, అదే మరి వీళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే
ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి. దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకుని ఈ రోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. ఇకపై కార్మికులను కూలీలు అని కాకుండా ఉపాధి శ్రామికులు అని గౌరవంగా సంబోధించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికి అత్యధికంగా గౌరవం దక్కాలన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ముఖ్యమని, కండలు కరిగించి పనిచేసే శ్రామికులు లేకపోతే దేశంలో ఎలాంటి ప్రగతి ఉండదని చెప్పారు. తాము ఓట్ల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని, మూగజీవాల దాహార్తిని తీర్చడానికి కూడా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. అందరి మాటలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి 2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. గ్రామం నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది, అమ్మేసుకున్నాం అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారపోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది.
ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటూడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు, నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వల్ల ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, అణచివేత ఉంది, గౌరవం లేదు. చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే, స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి, ఎంతమంది ఉన్నారని లెక్కలేదు, మేము ఎట్లా అడగాలని అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు, చాలామంది ఎస్సీ ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది కులగణనలో, జనగణనలో కులగణన పెట్టినమో ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం, ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం, తప్పని పరిస్థితుల్లో చేయాలని చెప్పి అలా చేయడం, ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టాలి. తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి. జనగణన చేసినా అయిపోయింది, ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు. మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే, హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి. 50% ఎప్పుడైతే విద్య, ఉద్యోగము, చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారో, ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కానీ, ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా, గత 40-50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్కు మార్గం సుగమమైంది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ను ముందుకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం, అటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని, తక్కువ కులమని, కులం పేరుతో దూషించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్ధితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు. రెండు 2018లో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపచేసి బీసీ కమిషన్కు చట్టబద్ధత చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం. పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.